తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. తీసుకెళ్ళి రెండు బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే ఇగో అరటిపళ్ళు ఇవ్వ. థ్యాంక్స్. అరటిపళ్ళు తెమ్మ నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా. వచ్చేసా. ఇదిగోండి సార్. ఏంట్రది? పండు. నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. మరి ఏమన్నా సరిగ్గా చెప్పా. అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో, సరిగ్గా చెప్పరా. ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా. నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకెన్ని ఇచ్చాడు? 2. కరెక్ట్ కదా. ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. అది కాదు సార్, వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చిపోయి జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, మరి రెండోది ఏదిరా అంటే? అదే ఇది. వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకో. వాడు పట్టుకొని కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. నువ్వు ఇలా ఆయన అడుగుతారు కానీ. ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి, రెండోది ఇది. అదే ఇది. ఊరుకోయా, ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు, ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకెన్ని అరటిపళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి, రెండోది ఏది? అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు. ఊరికే దిగులు పెట్టుకోకు. ఉండు. అయ్యా నా బంగారు కొండ, ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా. వాడెన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటిపళ్ళు? ఒకటి. ఒకటే కదా. ఒకటే కదా, మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో అయ్యో అయ్యో, కడుపునప్పుడు చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు? కరెక్ట్ గా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. కరెక్ట్ కదా. ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా. కాగ్దారుతాను. ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదే అండి. చెప్పు నాన్న, ఆ, చెప్పు. అది చెప్పు. అదే ఇది. ఆగు ఆగు, అసలు ఏంటి గొడవ? ఆగు. అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు వెళ్తున్నావు? రెండు. ఒకటి ఇది, ఆ, రెండోది ఇది. అదే ఇది. ఆ, ఇదిగోండి సార్ మెట్టి. కాండి పంపికోండి, మీకు స్ట్రాంగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్ మెట్టి. అక్కడ పెట్టు. సార్ ఆ, ఒక 50 రూపాయలు అంటే ఇవ్వండి సార్. చాకు మీ చెత్త మొన్న కదా బాకీ అబ్బా, ఇచ్చేసాను. ఇవ్వండి సార్ చెప్తాను. దేనికిరా? అయ్యో, ఇవ్వండి సార్. ఆ, ఏంటి పారిపోతున్నానండి? ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? సరేండి సార్, ఉండండి. ఏంటో. ఏమండి ఎస్ఐ గారు? ఎస్ఐ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు? రాత్రి నైట్ డ్యూటీయా? నేను నిద్రపోతున్నా అనుకున్నావా? లేదురా, కళ్ళకి రెస్ట్ ఇచ్చి ఆహా. మెదడుకి పదును పెడుతున్నాను. అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయి ఉండదా అని ఆలోచిస్తున్నాను. అవునేంటిలా వచ్చావు? ఏం లేదు సార్, చొక్కా జేబు లేదు. ఈ 50 రూపాయలు ఎక్కడ పెట్టమో అర్థం కావట్లేదు సార్. సార్, ఈ 50 రూపాయలు మీ దగ్గర నుంచి ఒక 20 రూపాయలు అంటే ఇవ్వండి సార్. ఓహో, నీ దుంపదగా, నీతో పెద్ద గొడవరా నాకు. ఇదిగో ఉంచు. థ్యాంక్ యూ సార్. ఏమండే, అరే ఇక్కడే మర్చిపోయానా, మీకు షుగర్ సరిపోయింది కదండి? సరిపోయింది. ఇదిగోండి సార్ మిట్టి. ఇదిగోండి సార్ మిట్టి. మీ కొరకనే షుగర్ తక్కువ వేసి తెచ్చా. సార్, ఈ 20తో కూడా పని లేదు, ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి సార్ మీ దగ్గర. నువ్వు నాకు ఇచ్చింది 50 కదరా? అది ఇంతకు ముందు సార్,
ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా అవును. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అందులో 20 నాది కదయ్యా. అది కాదు సార్, ఆ, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50, ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20, మొత్తం కలిపి ఎంత, 70. 70 రూపాయలు మరి. అందులో 20 నాది కదరా. అది కాదు సార్, ఆ. మీరు కంగారు పడకండి. ఆ, ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20 ఇచ్చావు, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50. మొత్తం కలిపి ఎంత, 70. 70 రూపాయలు. 20 నాదిగా. అబ్బా, ఏం చదివారు సార్ మీరు? ఒకటే కంగారు. రైటర్ గారు ఒకసారి ఇలా రండి. అబ్బబ్బబ్బ. ఇదేదో ఒకటే కనిపించింది. కంగారు పడిపోతున్నారు సార్. మీరు ఒకసారి ఇలా రండి. ఇలా చెప్పండి సార్. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్? ముందు 50 ఇచ్చాడు, విన్నారు కదా సార్. ఆ. ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్? 20, విన్నారు కదా సార్. మొత్తం కలిపి ఎంత సార్? 70. విన్నారు కదా సార్. ఆ. మొత్తం 70 రూపాయలు మరి. అవును సార్, 50, 20, 70 కదా, 70 ఇచ్చేయండి సార్. చా, ఆ, 50, 20, 70. అవును సార్, 50, 20, 70 కదా సార్. 50, 20, 70 రా. ఆ. అందులో 20 నాది కదా. అబ్బా 50, 20, 70 కదా సార్. ఆ. అసహ్యంగా ఉంటుందని డిపార్ట్మెంట్ ఇచ్చేయండి చెప్తాను. నేను ఇచ్చారు కదా. అబ్బబ్బా, 50, 20, 70 కదా సార్. ఇచ్చేయండి. అందులో నేను ఇచ్చారు కదా. ఇచ్చేయండి చెప్తాను. ఆగండి సార్. మీరు కొట్లాడుకుంటారా సార్? ఇదేం బాగోలేదండి. నా 70 ఆ 70 ఇలా పడేయండి. ఇస్తాను. ఏంటి 50, 20, 70 అంటాడు మాకు తెలీదా? ఇదిగో 70. ఆ. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ మీకు? 50. ఇదిగోండి 50. ఆ, ఆ తర్వాత ఎంత ఇచ్చాను సార్? 20. ఇదిగోండి 20. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. 70 రూపాయలు మరి. రే ఇట్లా చెప్తాను. ఆ. నా 50 నాకు. 50, ఏంటి, 50 రూపాయలు? అవును, ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ ఇస్తానని. మీరు నాకు ఇవ్వడం ఏంటి ఇప్పుడే ఇస్తానని తీసుకున్నావు కదా సార్? నేను కదా సార్ మీకు 50 ఇచ్చాను. అవును. మరి ఈయన ఇచ్చాడు ఏంటి? ఇందాక నా దగ్గర తీసుకున్నావు కదా. చూసారా సార్, మీ ముందు అబద్ధం ఆడేస్తున్నాడు. రేయ్, చూసారా సార్? shut up. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళిపో చెప్తా. అదేంటి సార్, వాడు నా దగ్గర 50 తీసుకున్నా సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడక. నేను ఎంత ఇచ్చాను రా? మీరు 20 ఇచ్చారు, ఇప్పుడు నేను 50 ఇచ్చాను సార్. నువ్వు ఎంత ఇచ్చావా? మీరు 50 ఇచ్చారు సార్. నేను 20 ఇచ్చాను కదా. నేను 50 ఇచ్చానంటే నువ్వు 50 ఇచ్చావా? ఆ. అయితే వెళ్ళి కూర్చో. నా 50 పోయి నేను ఏడుస్తుంటే కూర్చో. వీడు 50 ఇచ్చాడంట, మనం ఇచ్చింది 20 కదా. అయ్యో సార్, అయ్యో. ఏమిటి సార్ అలా ఆ. కాలు కాళ్ళని పిల్ల తిరుగుతున్నారు? ఆ. మీ అవస్థ చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా నేను కాలుగాలిని పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. అమ్మా. ఇక్కడ పట్టుకోండి. ఆ, ఆ. ఏంటి సార్, ఏం జరిగింది? ఆ? మ్హూ. అమ్మో. ఏంటి సార్, స్టేషన్ లో కడుగు పెట్టకనే ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? అబ్బే, మీ దగ్గర ఏంట్రా నా దగ్గర ఎలుగు తెచ్చిన అవసరం వస్తుందా? చంపుతా గాడిద. అమ్మా అయ్యో. అరే ఆ రంగమ్మ బ్రోకర్ కేసు ఫైల్ ఇంకా మూసేలేదు కదా. అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు దోశాడని చెప్తా. సరా? చూసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నాను రా. నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా. పందులు కొట్ట ఉంటారా దరిద్రుడు. అమ్మో అమ్మో అయ్య బాబోయ్. అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మా ఏమైంది సార్? మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. అయ్యో అయ్య బాబోయ్. సార్ అయ్యా దీనికి నా దగ్గర ఒక చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ. ఏం లేదు సార్, అయ్యో. బాగా పండిన 2 అట్టిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు. నీ ఆ, బియ్యం అట్లాగే. ఉంటుంది. సార్ మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి హలో. సార్. రే, పోరా. అయ్యో చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. హలో. రే, కావాలంటే. అయ్య బాబాయ్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. నా జ్యూరిస్డిక్షన్ లో తెల్ల గైతల్లో ఉండ చుట్టూ నరకేసి కొడతాడా? రేయ్! చెప్పండి. ఓ, అయ్యో, హెల్ప్ హై హెల్ప్. సార్ వద్దు బాబాయ్ వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. తను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏంటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడీలా కనిపించిన చితకబాదామనుకో దెబ్బతింటా ఫ్యూచర్. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్ 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి. ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? ఆ,
మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళిరావయ్యా. అరే ఆ వెండి కంచాల చోరీ ఫైల్కి పట్రా. పైనుంచి షట్టు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బొచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి వాల్సి వచ్చేటట్టుంది కర్మ. కానీ చిచ్చి 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 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా. పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా? సిగ్గు లేకుండా బళ్ళు. మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం అదంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు మరి 3 సార్లు తుమ్మిందట. ఆ శకున ప్రభావం సార్ ఇదంతా. మా కర్మ సార్. తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది. మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువతనానికి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి నాయనా తమ్ముడు, మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అవును సార్, ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చేస్తుంది? Shut up! ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి, సొంత వాచ్యలు పోయినప్పుడు మాత్రం ఉండవు. పని చూసుకోండి, పని చూసుకోండి. వెనక్కి వచ్చేమిట్రా పెద్దోడా? చూసావుగా, దానికేదో అర్జెంట్ గా పని ఉన్నట్టు ఎదురుకుండా వచ్చింది. ఎవరు? పిల్లి. ఇదిగా పిల్లి ఎదురు వచ్చిందంటే మాత్రం ఇక నేను చచ్చినా బయలుదేరను. కాసేపు కూర్చుంటే కానీ నేను రాను. కూర్చున్నావు బైక్లే. వెళ్ళిపోయిందాం చూడు. వెళ్ళిపోయింది. అయితే పద. పద. చూసావా, శకునం అంటే నమ్మకం లేదో అన్నావు, చూపు వెళ్ళిపోయింది. ఏయ్, సెకండ్ వల్ల కాదులే బాయ్, నీ బరువు ఎక్కువై పగిలింది. రే చిన్నారా, మరీ అంత అన్యాయంగా మాట్లాడకురా. నిన్నటికంటే ఇవాళ బరువు ఎక్కువైనా. అందులో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు. సర్లే, సైకిల్ అక్కడ పెట్టరా, మన ఇద్దరం డబ్బులు వెళ్తాం నా బండి మీద. ఏం డబుల్సా? డబుల్స్ వెళ్తే ఆ 2 ట్యూబులు పగిలిపోతే నన్ను ఇంకా బరువు ఎక్కువైందంటావు. కానీ ఇదిగా నచ్చేదా కానీ ఆ సైకిల్ అక్కడ వెళ్ళే పదా. నీతో అన్ని గొడవలే, తట్టుకోలేక సస్తున్నా. ఇదిగో సైకిల్ లోపల పెట్టించు. ఇదిగా రే, ఆ లాఠీ తీసుకో. ఏదో మాట్లాడుతూ ఇది మర్చిపోయా. నిన్ను నమ్ముకుంటే అంతే అక్క. ఆకలేస్తుంది అక్క. ఉండరా, అలా తొందరపడతావెందుకు? ఐడియా బాగుందక్క. సరిగానే ఆ గుమ్మం దగ్గర నుంచి నేను చెప్పినట్టు చెప్పు. అలాగే. శకున ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే చేస్తామంటే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మాది ఆయిల్ అండి. ఆహా, అయితే ఏమిటమ్మా? నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చానండి. మరి ఇంకే ఇంటికి వెళ్తానది. స్నానం చేయొచ్చండి, కానీ ఈ తాళం ఎక్కడ పడిపోయిందండి. అయ్యో పాపం. పోనీ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళొచ్చు కదమ్మా. మంచి ఐడియా సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఒక చిన్న సందేహం. ఏమిటది? దారిని పోయే వాళ్ళు దొంగలు అనుకుని అనుమాన పడతారేమో. అది బయట. పెద్దడా, ఈ అమ్మాయి చెప్పింది నమ్మచ్చంటవా? ఊరుకరా, నీకు అన్ని అనుమానాలే. పాపం ఆ అమ్మాయి సంసార పక్షంగా లక్షణంగా ఉంటారు, నీకు తెలియదు. ఊరుకో. అంతేనంటావా? అంతే. చూడమ్మాయి, సార్? మేమిద్దరం దగ్గర ఉంటాం, నీకెందుకు నువ్వు ధైర్యంగా తాళం పగలగొట్టు. థ్యాంక్ యూ సార్. రండి సార్. ఎప్పుడొచ్చావక్క? ఇప్పుడే వచ్చాను రా. వీడు మా పక్కింటి అబ్బాయి. నమస్కారం అండి. నమస్కారం. రే, అనవసరంగా అలాంటి అమ్మాయిని అనుమానించావు. చూడు, ఆ పక్కింటి కుర్రాడు వచ్చి ఆ అమ్మాయిని పలకరించాడు. ఈ ఇల్లే కనుక ఈ అమ్మాయిది కాకపోతే ఆ కుర్రాడు ఎందుకు పలకరిస్తాడు? కరెక్ట్. అందుకని నువ్వు అనుమానించిన పాపానికో పుణ్యానికో మన ఇద్దరం కలిసి ఆ తాళం పలుకు. అలాగే. పదమ్మా, పద. రండి సార్. నువ్వు ఉండమ్మా, మేము పక్కన కొడతాం. చల్లడా ఆ రాయిందా? ఇదిగోనమ్మా, థ్యాంక్ ఇప్పుడు యూ సార్. వెళ్ళండి. సార్
కాఫీ తీసుకుని వెళ్తారు గాని రండి వద్దమ్మా, మా పని ఉంది. ప్లీజ్ సార్. మొహమాట పెట్టేస్తుందిరా. పూర్వం పని చేద్దాం రా. చూడమ్మా, నీకు అంతగా మా కాఫీ ఇవ్వాలని ఉంటే మేము ఇక్కడే కూర్చుంటాం, నువ్వు లోపలికి వెళ్ళి పంపించు. ఓకే సార్. రై తీసుకెళ్ళి రే కూర్చోరా. అమ్మా అయ్యో టీవీ టేప్ రికార్డర్ వావ్ ఇవన్నీ రేయ్, ఇవాళ మన పట్ట పండింది. ఆపోయా బాబు, ఆపు. ఇంటి ముందు పోలీసు ఉన్నారేమిటి? అరే తలుపులు తీసున్నాయేమిటి? తీసుందంటారేంటండి? ఇంటి యజమానురాలు తాళం పోగొట్టుకున్నాను, తలుపు తీయండి అంటే మేమే తాళం పత్తలు కొట్టి తీసాం. తమరెవరు? మేమెవరం అంటారేమిటయ్యా? ఇంటి ఓనర్లం. ఓనర్ అయితే లోపల ఉన్న అమ్మాయి మీ అమ్మాయి ఉంటుందో వెళ్ళి చూడండి. మేము కాఫీ కోసం వెయిటింగ్ లేండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో 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 టీవీ టేప్ రికార్డరు. ఏమండి ఇటు చూడండి వీసీఆర్ కూడా పోయిందండి. అయ్యో గొప్ప కొల్లేరైపోయిందే. అయ్యో 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 మా ఇంట్లో టీవీ వీసీఆర్ క్యాసెట్లు అన్ని పోయాయండి. ఏంటి అవన్నీ పోయినాయి? మరి పోకుండా ఏమిటండి? పోవటం ఏంటండి? మీరు దొంగలు కుమ్మక్కై మొత్తం అన్ని కొట్టేస్తారా? ఒరేయ్, సుబ్బారావు, సుబ్బారావు, రండి, రండి. మీరందరూ కలిసి. ఇల్లు చెప్పండి అనుకున్నాను, ఏదో జరుగుతుంది బాబు. ఎత్తడా ఏమైందిరా? మనం చేసిన పని వల్ల అబ్బాయి అవమానాలు పాలవలసి వస్తుంది. మన అబ్బాయి ఎప్పుడు అవమానాలు పాలయ్యారా? కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాలు పాలవుతున్నట్టు కనిపిస్తోందరా. మరి ఏం చేస్తాం? మనం చెయ్యని నేరం మన నెత్తిన పడ్డప్పుడు, అదే ఆ చెయ్య నెరవే మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ 10 మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు. బాగుందిరా. జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు? పెద్దోడా, ఒక పని చేస్తే ఏమిటది? మనం జైలు నుంచి తప్పించుకుని రుజువు చేసుకోవాలి. చచ్చా, ఏమిటో నువ్వు చెప్పేది? మనం పోలీసులు, మన కాంట్రాక్ట్ ఒప్పుకుంటా ఒప్పుకో. నీ మొహం. మనం పోలీసులుగా ఉన్నప్పుడే రూల్స్ రా, ఖైదీలుగా ఉన్నప్పుడు మనకు రూల్స్ ఏంటి? అందుకే మనం తప్పించుకుని హంతకులం కాదని రుజువు చేసుకోవాలి. అంతేనంటావా? అంతేరా. కానీ ఎలాగా తప్పించుకునేది? దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను కదా. అమ్మో, నాకు భయం వేస్తారా. నేనున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి. కాపాడండి, కాపాడండి, ఉత్తరాకుండా కొట్టుకుంటున్నాడు. కాపాడండి, కాపాడండి. అయ్యయ్యో, అయ్యయ్యో, కాపాడండి, కాపాడండి, కాపాడండి. వాళ్ళు వస్తున్నారు, గట్టిగా కొట్టుకో. అయ్యో, ఉత్తరాకుండా కొట్టుకుంటున్నాడు. కాపాడండి, కాపాడండి, రండి. అయ్యయ్యో, కాపాడండి, రండి బాబు, రండి, రండి. ఆ తాళాలు వాడి చేతిలో పెట్టండి బాబు. మంచి పడరా. ఏమి సార్ అదో చిన్నాడా, రైటర్ గారి తాళం వేసింది ఇట్లా. ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలంటే ఈ రైటర్ గారిని కలుసుకోక తప్పదురా. ఇప్పుడు ఎట్టంట? ఇప్పుడు ఎట్టా మరి? నో, తప్పించిపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు, మాజీ పోలీసులు కూడా. వాళ్ళు తప్పించుకోవడానికి
పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది. అది నిజం కాదు సార్. మీ మాట నేను నమ్మొచ్చు, కానీ ప్రెస్ సబార్డినేట్స్ నమ్మరు. సో మిస్టర్ విజయ్, వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి. ఈ పారిపోయిన ఆనందరావు సుందర్రావుని పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా. పెద్దోడా, ఈ బట్టల్లో మన చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా? అవునరా, ఎక్కడికి వెళ్ళినా జనం వెంటబడి తరుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంట? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? ఎలాగైనా సరే మనం ఈ జైలు బట్టలు వదిలేయాలి. నాకు ఆలోచన వచ్చిందిరా. ఓ పని చేస్తే ఏమిటది? రామ్ హనుమా స్వామి, ఎలా ఉన్నదిరా మనకి గెటప్? బ్రహ్మాండంగా సెటప్ అయిపోయింది స్వామి. నాటి లవకుశ నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే. ఈ దేశంలో రామునికి తిరుగులేదురా. వెళదాం. పదండి. ఏంటి గురు డ్రామా ఎక్కడ? పాందలపాకలో కానీ 2 టీ కొట్టు. 2 టీ. తాగరా చిన్నాడా? ఏంటి తాగేది? ఇక్కడ మూతి కవర్ అయి ఉంది. పీకి బారేసి తర్వాత పెట్టుకుంటా. అలా కానీ బాస్ చెప్పిన మనుషులా లేరా వాళ్ళిద్దరు? అలాగే ఉన్నారు. పెద్దడా, కుక్క నా మూతెత్తిపోతుందిరా. వారిని. ఒరే చిన్నాడా, చూడు, ఎవరో ఇద్దరు మన వైపే వస్తున్నట్టున్నారు. అవునరా, మారు వేషంలో ఉన్న సీడీలు కాదు కదా. అయితే పర్లేదు. అమ్మయ్యా, ఎవరు మీరు? మేము పోలీసులు అండి. కాదండి, మొన్న పోలీసులు నిన్న ఖైదీలు ఇవ్వండి. ఇవాళ రామాంజనేయులు. అదే. జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందర్రావులు మీరేనా? అవునండి. మీకోసమే వెతుకుతున్నా. ఎందుకండి? మీ ప్రాణాలు తీయడానికి. మేమేం చేశామండి? మా బాపినేడు గారికి అపకారం చేశారు, అందుకు కదలకండి. విజయ్ బాబు,
చెప్పండి మాకేం తెలీదు పట్టదు. తెలీదా చెప్పండి బాబినయ్య సార్, నేను సార్ రైటర్ మాట్లాడుతున్నాను. మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్. వాళ్ళు మన బయలుదేరి సంగతి అంతా. చెప్పు ఆపేసావే, మిగతాది కూడా చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను చెప్పడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి? నాకేం తెలియదు సార్. ఆగండి, మనం కొట్టడానికి వీల్లేదు. నేను డ్యూటీలో ఉన్న పోలీసుని. కుక్క నిన్ను కుక్క అని పిలిస్తే విశ్వాసంతో పనిచేసే మన పోలీస్ కుక్కలు కూడా అవమానం. ఆ పోలీస్ కప్తి